హలో ఆల్. బోడకాకరకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం? ఇవి సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి కదా, ఇంకా చాలా కాస్ట్లీ కూడా. కేజీ వచ్చేసి 200 అలా ఉంటుంది. కానీ సంవత్సరానికి ఒక్కసారి వచ్చినా సరే, ఎంత కాస్ట్ ఉన్నా సరే తప్పకుండా అందరూ కొనుక్కుంటారు కదా వీటిని. ఇంకా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. బోడకాకరకాయ సూప్ చేస్తారు, ఇంకా టమాటోస్ వేసి కూడా చేస్తారు. నేనైతే ఈరోజు బోడకాకరకాయ టమాటో వేసి చేస్తున్నాను. ఎలా చేశాను ఏంటి అనేది వీడియో మొత్తం ఎండ్ వరకు చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసి పోపు, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు వేసి ఒకసారి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయలను కూడా వేసుకోండి. ఇంకా అవి మగ్గిన తర్వాత టమాటోస్ వేసుకోండి. 3-4 టమాటోస్ వేసాను, చాలా బాగుంది టమాటోస్ ఎక్కువగా వేస్తే. ఇంకా అవి వేసాక టమాటోస్ కూడా మగ్గిపోయి ఉంటాయి కదా. ఆ తర్వాత కారం, ధనియా పొడిలు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఉంటాం కదా, అవి వేసేసి కొత్తిమీర వేసేసి మిక్స్ చేసుకోండి. అంతే, ఒక 10 మినిట్స్లో మీరు కర్రీ చూసారనుకోండి, అదిరిపోయే బోడకాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇంకా చూడ్డానికి కూడా బాగుంది అనిపిస్తుందా మీకు కూడా? టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ వీడియోని మా హస్బెండ్ చూసారనుకోండి, తప్పకుండా ఈ కర్రీని అయితే మిస్ అవుతారు. ఎందుకంటే అబ్రాడ్లో అసలు ఇవి దొరకవు మాకు. ఇంకా వీడియో ఎలా అనిపించింది మీకు, కర్రీ ఎలా చేశాను కామెంట్లో అయితే చెప్పండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్. యమ్మీ యమ్మీ టేస్టీ కర్రీ రెడీ.